రియాన్ నీకు అప్పుడు స్టోరీ చెప్పినా కదా, కంటిన్యూషన్ చెప్తా. ఇంకొకటి విను సరేనా? మమ్మీకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పినా కదా, అంతవరకు చెప్పిన కదా. అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చి మమ్మీ జాబ్ చేసుకుంటుందన్నమాట కరోనా టైంలో. అది సరేనా? దేవుడు మనకి కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డిఈఓ జాబ్ ఇచ్చిండు మమ్మీకి. మమ్మీ జాబ్ చేసుకుంటుంది. జాబ్ చేసుకుంటుంటే ఇంకా డాడీ ఒక్కడైపోయింది కదా. అప్పుడు నువ్వు లేవు కదా, తమ్ముడు లేడు కదా, డాడీ ఒక్కడైపోయింది. నేను కూడా లేను కదా. ఇంకా డాడీ ఒక్కడైపోయిండు. డాడీకి ఫుడ్ ఎవరు చేసి పెడతారు? మామ ఎవరు చేసి పెడతారు? మమ్మీ లేదు కదా అక్కడ. బట్టలు ఎవరు ఉతికి పెడతారు? డాడీ ఉతుక్కోలే. నెల రోజులు అట్నే పెట్టిండు. నేను ఎన్ని నెలలు పని చేసిండు, నేను ఎన్ని నెలలు జాబ్ చేసిండో అన్ని నెలలు అక్కడ బట్టలు కూడా ఉతుక్కోలే మీ డాడీ తెలుసా. అట్లనే పెట్టుకున్నాడు. అప్పుడు ఇంకా మీ డాడీ వద్దులే జాబ్ వచ్చేసాయి అంటే ఇంకా అప్పుడు నేను ఇంకా జాబ్ వదిలేసుకొని వెళ్ళిపోయినా. నేను ఇంకా జాబ్ వద్దు ఏమొద్దని. ఓకేనా? అట్లా మనం జాబ్ కంటే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అర్థమైందా? అది దేవుని చిత్తం కాదని దేవుడు మాకు ముందే చెప్పిండు. అయినా కూడా మేము బలవంతంగా పోయినాం. అయినా ఆ జాబు మాకు ఉండలేదు. చూసినా దేవుని చిత్తం కాంతి మనం చేయకూడదు. అర్థమైందా?